యెహోవా యందలి భయభక్తులే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. రెండవది, మనకి జ్ఞానము లేదు అనే గ్రహింపు కలిగి దేవుణ్ణి అడిగితే ఆయన ధారాళంగా ఇస్తానన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కొంచెం కొంచెం ఇచ్చే ఆయన కాదు, ధారాళముగా ఇచ్చే ఆయన, సమృద్ధిగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మనం ఎప్పుడు ఇలా ఆలోచించాలి, సమృద్ధి కలిగి ఉన్న దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని చెబుతూ ఎందుకు నేను చాలనట్లుగా బ్రతకాలి? మన ఆలోచన విధానం మారితే, దేవుని వాక్యానుసారముగా మారితే, మనం అడిగే విషయము కూడా మారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఎరగని జీవితమేమో బుద్ధి లేని జీవితము. ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినట్లుగా మనము కూడా పరమ తండ్రి అయిన దేవుని సన్నిధికి రావడానికి దేవుడు కృప